ఉందన్నమాట. భారత్ పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన ఆ యుద్ధ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బంకర్లో దాక్కున్నా ఆయనకి మాత్రం ఒక హీరోలా చూస్తూ ఉన్నారు పాకిస్తాన్లో. ఆయనకి ఆల్రెడీ ప్రమోషన్ కూడా ఇచ్చారు. ఫీల్డ్ మార్షల్ చాలా రేర్గా ఇస్తూ ఉంటారు ఈ పొజిషన్, అండ్ ఇది మిలిటరీలోనే హైయెస్ట్ ర్యాంక్ అనుకుంటా. సో ఎందుకు పాకిస్తాన్ అసిఫ్ మునీర్కి ఈ పదవి ఇచ్చింది? అంటే ఆర్మీ ప్రాబల్యం పెరుగుతోంది పాకిస్తాన్లో అనుకోవాలా, లేకపోతే ఆర్మీ పాలన దిశగా పాకిస్తాన్ పెడుతోంది అనుకోవాలా? అవునండి. ఆయూబ్ ఖాన్ 1959లో ఈ ఫీల్డ్ మార్షల్ అనే హయ్యెస్ట్ బిరుదు పొందాడనమాట. ఫీల్డ్ మార్షల్ ఆయూబ్ ఖాన్ 1959లో. 1959 తర్వాత అంత హయ్యెస్ట్ ర్యాంక్ ఫీల్డ్ మార్షల్ అనే ర్యాంక్ అసిమ్ మునీర్ గారికి ఇచ్చారు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం అంటే ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఈ బిరుదు ఇచ్చారనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే మనం నూర్ఖాన్ రావిల్పిండిలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ రావిల్పిండి అంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్. దాన్ని మన మిసైల్ బ్రహ్మోస్ వెళ్ళి కొట్టినప్పుడు రఫేల్ వీటిల ద్వారా అసిమ్ మునీర్ 3 గంటల్లో బంకర్లోకి వెళ్ళి దాక్కున్నాడు. పిరికివాళ్ళగా దాక్కున్నాడు. ఒక ఆర్మీ జనరల్ ఎప్పుడు పిరికివాళ్ళ దాకోడు, ముందుండి పోరాడతాడు. ఏమైనా పొలిటీషియన్ కాదు. ప్రధానమంత్రి బంకర్లోకి వెళ్ళాడంటే ఆయన ఎయిర్ కమాండ్ ఉంటుంది, ఈ న్యూక్లియర్ కమాండ్ ఉంటుంది కాబట్టి ఆయన దాస్తారు. ఆర్మీ చీఫ్ ఎప్పుడుని కూడా అలా దాయిరనమాట. అంటే ప్రాణ భయంతోనే ఆయన పారిపోయాడు. రెండు, ఈ యుద్ధానికి కారకుడు అయితేనే ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోవడానికి కూడా అసిమ్ మునీర్ కారకుడు. తర్వాత ఈ యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడ కూడా ఆయన కనపడాలి. ఆర్మీ జనరల్ ముందుండి నడిపించాలి. అది పాకిస్తాన్ అయితే ఇంకా ముందు ఉండాలి. ఇండియా అయితే పొలిటికల్ ర్యాంక్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఇలాంటి అసిమ్ మునీర్ పిరికివాడుగా పారిపోయినా పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోవడానికి కారకుడైనా ఎందుకు ఇంత ఫీల్డ్ మార్షల్ అనే 1959 తర్వాత ఇవ్వాల్సి వచ్చింది? ఈవెన్ ముషరాఫ్ జియా ఉల్ హక్లా అది పొందలేదు. ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ అండి. $1 మిలియన్ ప్రశ్న ఇది. ఎందుకు అంటే చాలా తీవ్రంగా ఈ విషయాన్ని భారతదేశం గమనించాలి. ఎందుకంటే గమనించకపోతే మనం ప్రమాదంలో పడతాం. ఈ అసిమ్ మునీర్ అనేవాడు ద్విజాతి సిద్ధాంతాన్ని మహమ్మద్ అలీ జిన్నా జియా ఉల్ హక్ తర్వాత తీసుకొస్తున్నాడు. అంటే ఏంటి? వాళ్ళు ఆర్మీలో యుద్ధంలో గెలిచాడా లేదా అని చూడడంలే, ద్విజాతి సిద్ధాంతాన్ని మళ్ళీ తలకెత్తుకున్నాడు, భారతదేశానికి సరైన అస్త్రంగా అనే నెపంతో వాళ్ళు ఇస్తున్నారు. ఇది ఒక విషయం. అయితే రెండో విషయం ఏంటంటే షెహబాజ్ షరీఫ్కి అసలు అధికారమే లేదు. ఇప్పుడు ఈయన ఆకట్టుకోపోతే, ఆర్మీని ఆకట్టుకోపోతే ఆయన అధికారంలో ఉండే అవకాశమే లేదు. లేకపోతే ఈయన ఆపోజిట్ పర్సన్ ఇప్పుడు అపోజిషన్ లీడర్ జైల్లో ఉన్నారు, వాళ్ళని అనచాలంటే ఆర్మీ సహకారం కావాలి. సో ఇది అనమాట. రెండోది అసిమ్ మునీర్కి బిరుదు ఇవ్వడం వల్ల ఫారిన్ నేషన్స్ కూడా ఉన్నాయి, ఎస్పెషల్లీ చైనా, అమెరికాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అసిమ్ మునీర్ సైనిక సహకారం లేకపోతే ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ రన్ అవ్వలేదు, లేదా ఆర్మీ పరిపాలన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఇప్పుడు దాని పరువు తగ్గిపోయినప్పుడు ఆర్మీ ప్రభుత్వం ఎప్పుడూ వస్తూ ఉంటుంది. రెండు, ఈయన రోల్ చాలా ఉందన్నమాట పాకిస్తాన్లో. ఎందుకంటే బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని దాన్ని అనచాలంటే అసిమ్ మునీర్ ఆర్మీ అదొకటి. తర్వాత అక్కడ టీపీపీ అక్కడ రెచ్చిపోతుంది, నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్, దాన్ని ఆపాలంటే ఆర్మీ కావాలి. భారతదేశంతో ఇప్పుడు టెర్రరిజం ఆపదలో పడిపోయింది. ఈ టెర్రరిజాన్ని మళ్ళీ పెంచి పోషించాలన్నా ఆర్మీ కావాలి. అదేవిధంగా చైనా కూడా ఈయనకి ఎక్కువ సపోర్ట్ అసిమ్ మునీర్కి ఇస్తుంది. అసలు అసిమ్ మునీర్ బిరుదు ఇవ్వడం వెనకాల కూడా చైనా ఉందనేది మనకి దృఢం అవుతుందండి. ఎందుకంటే ఈ బెలూచిస్తాన్ పోయినా, గ్వడార్ పోర్ట్ పోయినా, సిపెక్ అనేది పోతుంది, $100 బిలియన్ ప్రాజెక్టు. అందువల్ల చైనా ఈయన్ని తలకెత్తుకుంటుంది. అందువల్ల షరీఫ్ కూడా తలకెత్తుకోవాల్సి వచ్చింది ప్రధాని. ఇంకొక అమెరికా కూడా ఇరాన్కు ఆపోజిట్గా బెలూచిస్తాన్ ఇవన్నీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, అంటే ఆర్మీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ అసిమ్ మునీర్కి బిరుదు ఇవ్వడం వెనకాల ఇటు అమెరికా, ఇటు చైనా, పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులు ఎన్నో దాపురించి ఉన్నాయి, ఎస్పెషల్లీ ద్విజాతి సిద్ధాంతం. కాబట్టి ఇండియా చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అది గుంట నక్క లాంటి వాడు అసిమ్ మునీర్. వాడు ఎట్టి పరిస్థితుల్లో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రమోట్ చేస్తే చాలా ప్రమాదం. అది అంటే ఆ పాకిస్తాన్ ఆర్మీ మనల్ని ఏమి చేయలేదు, పాకిస్తాన్ అసలు ఏమీ చేయలేదు, పాకిస్తాన్ ఆటం బాంబులు మనల్ని ఏమీ చేయలేవు. కానీ ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని అది ఎలా ఉపయోగిస్తుంది అనేది మనం ఎప్పుడూ చూడాలి. ఎందుకంటే ఇండియా అనేది ఎంతో అన్ని మతాలు, అన్ని కులాలు అందరితో ఉంటే ఒక అద్భుతమైన లౌకిక రాజ్యం. ఇందులో పాల్ లాంటి దాంట్లో విషం వేయడానికి వచ్చింది ద్విజాతి సిద్ధాంతం. ఆ ద్విజాతి సిద్ధాంతాన్ని తలకెత్తుకున్నవాడే అసిమ్ మునీర్, జియా ఉల్ హక్ లాగా ఈ జిన్నాలాగా. కాబట్టి వీడితో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరమైతే ఈయన పతనాన్ని మనం శాసించేటట్టు పాకిస్తాన్లోకి వెళ్ళి మొసాద్ వీళ్ళ సహకారం తీసుకుని మనం వాళ్ళని అవసరమైతే అంతమొందించడం కూడా చేయాలి ఈ విషయంలో. ఎందుకంటే భారతదేశం సార్వభౌమత్వం ఎట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్టెడ్. పాకిస్తాన్తో భారత్ ఇప్పటివరకు చేసిన అన్ని యుద్ధాల్లో